హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిహాంత్ మోటార్ కార్. సో ఈరోజు వీడియో చూసుకుంటే D 2025 రెనాల్ట్ ట్రైబర్. ఇది ఒక టాప్ వేరియంట్. ప్రైస్ చూసుకుంటే 8.64 lakhs ఎక్స్ షోరూమ్ అయితే పెట్టారు. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే న్యూ ఎల్ఈడి డిఆర్ఎల్స్ విత్ న్యూ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ విత్ ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా కింద చూసుకుంటే ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా దీంట్లో చూసుకుంటే న్యూ బంపర్ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ క్రోమ్ బంపర్ ఇంటర్స్ కూడా ఉన్నాయి. ఇంకా మీరు మిడిల్ చూసుకుంటే న్యూ రెనాల్ట్ లోగో అయితే ఉంది. ఇంకా పైన చూసుకుంటే రైన్ సెన్సింగ్ వైపర్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. ఇంకా కింద చూసుకుంటే సిల్వర్ కలర్ ఫిక్స్ ప్లస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా సైడ్ నుంచి చూసుకుంటే బ్లాక్ కలర్ ఓరియంస్ విత్ ఆటో ఫోల్డ్ ఉంది విత్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. వీల్ ఆర్క్ క్లాడింగ్ కూడా ఉంది. 15 ఇంచెస్ ఎలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన చూసుకుంటే రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయి. అప్ టు 50 కేజెస్ వరకు లోడ్ క్యారీ కెపాసిటీ అయితే ఉంది వీటిలో. ఇంకా రియర్ చూసుకుంటే ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డీఫాగర్ విత్ వైపర్ విత్ వాషర్ అయితే ఉంది. ఇంకా రియర్ స్పాయిలర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా కింద చూసుకుంటే ట్రైబర్ అని బోల్డ్ లెటర్స్ తో అయితే ఉంది. ఇంకా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. ఇంకా రివర్స్ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా కింద చూసుకుంటే సిల్వర్ కలర్ కిట్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇంటీరియర్ చూసుకుంటే 20.32 సెంటీమీటర్ డిస్ప్లే విత్ లింక్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ అయితే యూజ్ చేశారు. ఇంకా 17.78 సెంటీమీటర్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా దీన్ని చూసుకుంటే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంక్లూడింగ్ ట్విటర్స్. ఇంకా ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ కూడా ఉంది. కింద చూసుకుంటే 12 వోల్ట్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ అయితే ఉంది. ఇంకా సెకండ్ రో చూసుకుంటే స్లైడ్ ఫ్లోర్ అండ్ టంబల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా థర్డ్ రో చూసుకుంటే రిమూవబుల్ ఈజీ ఫిక్స్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే 12 వోల్ట్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇండిపెండెంట్ రియర్ ఏసీ విత్ సెకండ్ అండ్ థర్డ్ రోస్ విన్స్ కూడా ఉన్నాయి. సో సేఫ్టీలో చూసుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఈబీటీ విత్ బ్రేక్ అసిస్ట్ అయితే ఉంది. హిల్ స్టార్ట్ అసిస్ట్ అయితే ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అయితే ఉంది. అండ్ ఇంపాక్ట్ సెన్సింగ్ లాక్ అన్లాక్ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్ లో చూసుకుంటే అదే సేమ్ లాస్ట్ జనరేషన్ లో ఏదైతే ఇంజిన్ ఉందో అదే ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. 1 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంది. పవర్ చూసుకుంటే 72 PS దాకా జనరేట్ చేస్తుంది. అండ్ టార్క్ చూసుకుంటే 96 Nm వరకు జనరేట్ చేస్తుంది. ఇంకా డైమెన్షన్ చూసుకుంటే లెంత్ చూసుకుంటే 3985 mm అవుతుంది. విత్ చూసుకుంటే 1734 mm అవుతుంది. హైట్ చూసుకుంటే 1643 mm అవుతుంది. సో ఫైనల్ గా వీల్ బేస్ చూసుకుంటే 2636 mm అయితే ఉంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 182 mm వరకు ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసప్పటికి రెనాల్ట్ ట్రైబర్ యొక్క టాప్ వేరియంట్ అయిన ఎమోషన్ డీటెయిల్ రివ్యూ. సో ఈ కార్ ఎవరికి సెట్ అవుతుంది అంటే ఎవరైతే 7 సీటర్ మీకు తక్కువ ప్రైస్ లో కావాలని అనుకుంటారో వాళ్ళకైతే సెట్ అవుతుంది. అండ్ ఇది ఒక సబ్ 4 మీటర్ ఎస్యూవి. దీంట్లో ఏంటంటే మీరు వెనకాల ఉన్న థర్డ్ రో సీట్స్ కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు అండ్ ఈజీ టు ఫిక్స్. ఈ కార్ ఏంటంటే ఓవరాల్ గా సేఫ్టీ చూసుకుంటే మీకు లాస్ట్ ఇయర్ 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ తో అయితే ఉంటుంది. అది కూడా గ్లోబల్ ఎన్క్యాప్ లో. నాకు తెలిసి ఈసారి 5 స్టార్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్ లో బిగ్గెస్ట్ కాన్ చూసుకుంటే ఇంజిన్. లాస్ట్ ఇయర్ లో ఏదైతే ఇంజిన్ ఉందో అది ఇవ్వకపోవటమే మంచిది. బట్ ఇచ్చేసారు. అది కూడా ఒక టర్బో ఇంజిన్ అయినా సరే ఇవ్వాల్సిందే. బట్ అదైతే ఇవ్వలేదు. సో అది సభకి బిగ్గెస్ట్ కాన్ ఆఫ్ ద రెనాల్ట్ ట్రైబర్. ఈ వెహికల్ లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటో కిందటి కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.